యూరియా సంక్షోభం వెనుక పెనుకుట్ర, పంట కొనుగోళ్లు బోనస్ ఎగవేతకే కొరత సృష్టించారంటూ ఇక్కడ ఎంత కుట్ర ఉందంటే దాని వెనకాల ఒకసారి చూడండి. ఇది నిజమైతే కనుక వాళ్ళని స్థానిక సంస్థల ఎన్నికలలో కాదు ఏడైనా బండ కొడతారు, ఇడిచిపెట్టరు. ఎందుకంటే పంట కొనేది తప్పుతుంది, మొత్తానికి బోనస్ కూడా ఇచ్చేది తప్పుతుంది. ఇప్పుడు యూరియా అందేలేదు అనుకో, యూరియా అందకపోతే పొలం ఖరాబ్ అవుతుంది, పంట ఖరాబ్ అవుతుంది. పంట ఖరాబ్ అయితే ఆయన మార్కెట్కి ఏం తీసుకురాకపోతే ఏమవుతుంది, రేపు కొనాల్సిన బాధ్యత బరువు తగ్గిపోతుంది, చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, పైగా బోనస్ కూడా ఇచ్చే పనిలే. పంట నాశనమైనాక బోనస్ ఇంకేమిస్తావు, పంట వెళ్ళదు, దిగుబడి రాదు, బోనస్ ఇవ్వాల్సిన పని లేదు. ఈ రెండు తప్పించుకోవడానికి ఈ దొంగేశం అని కావాలని ఇలా కుట్ర ఉందని చెప్తా ఉన్నారు. సన్నాల బోనస్ చెల్లింపులకు యూరియా కొరతకు సంబంధం ఉందా? బోనస్ భారాన్ని తగ్గించుకునేందుకు కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తున్నారా? ఆహారోత్పత్తిని దెబ్బతీసేలా సర్కార్ వ్యవహరిస్తుందా? అన్నదాతల ఆరుగాలం కష్టాన్ని అవహేళన చేస్తుందా? జరుగుతున్న పరిణామాలు అలాంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయంటూ గత యాసంగిలో రాష్ట్రంలో 23 లక్షల టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అయింది. వాటికి సంబంధించి సర్కార్ చెల్లించాల్సిన సుమారు 1100 కోట్ల బోనస్ నేటికి పెండింగ్లో ఉంది. ఈ బోనస్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. వీళ్ళకి ఇది ఇవ్వడం చేతగాలేదు. యూనివర్సిటీకి వచ్చి ఎన్ని 100 కోట్లు అంటే అన్ని 100 కోట్లు ఇచ్చేసి మీ అందరికీ అన్ని ఇస్తా అని చెప్తాడు. బయట ఇంకా మీకు ఏదంటే చేస్తా అంటాడు. బోనస్ సన్నవర్ల బోనస్ ఇస్తామని గొప్పగా చెప్పుకోరు, ఒక్కసారి ఇచ్చి ఇప్పటిదాకా పత్తలేదు. ఇలా దొంగలనాలన్నా, సన్నాసులనాలన్నా, సవటలనాలన్నా ఏమనాలి చెప్పురు? రైతులు బాధపడతా ఉన్నారు అట్లా. ఇప్పుడు వానాకాలం సీజన్ కావడం, దానికి తోడు కాంగ్రెస్ తన ఎన్నికల హామీని తుంగలో తొక్కి సన్నవర్లకే బోనస్ అని మాట మార్చడంతో రైతులు సన్నాలనే ఎక్కువ సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ఈసారి సుమారు 30 నుంచి 35 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. అదే జరిగితే ప్రభుత్వం సుమారు 1500 నుంచి 1700 కోట్ల బోనస్ చెల్లించాల్సి వస్తుంది. అయితే పెండింగ్లో ఉన్న బోనస్తో కలిపితే సుమారు 3000 కోట్ల వరకు సర్కార్ చెల్లించక తప్పదు. ఆ భారాన్ని తప్పించుకునేందుకే ప్రభుత్వం యూరియా కొరత సృష్టిస్తుండవచ్చని రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా వరి పంట ఎర్రబారుతున్నదని, ఫలితంగా వానాకాలం దిగుబడి 20% నుంచి 30% వరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని వ్యవసాయ నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 to 30% తగ్గినాక ఇంకేం ఏడిచిందిగా? రైతులు ఎంత నష్టపోతున్నారు? వీళ్ళు ఇచ్చే 4 యూరియా బస్తాల కోసానికి ఆ కొట్లాట చూడరు ఇక్కడ, నేను చూపిస్తా. ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యూరియా కొరత తీవ్రమవుతుండటంతో దాన్ని నివారించే దిశగా సర్కార్ చర్యలు ఏవి తీసుకోకపోవడం అనుమానాలు పెంచుతుంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇవే సందేహాలు లేవనెత్తారు. వడ్ల కొనుగోళ్లు, పంట బోనస్ నుంచి తప్పించుకునేందుకు యూరియా కొరతను కాంగ్రెస్ సర్కార్ సృష్టిస్తున్నదని ఆయన ఆరోపించారు. యూరియా సరిపడా ఇచ్చామని కేంద్రం, కొరతే లేదని ముఖ్యమంత్రి చెప్తున్నారని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ అంటేనే నమ్మక ద్రోహమని, దానికి తోడు ఇలాంటివి కొత్త కాదని మండిపడ్డారు అంటూ ఇక్కడ చూడండి. ఎల్లారెడ్డిపేటలో యూరియా అడిగినందుకు కేసు పెట్టిరు. ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం రైతు మానుక లక్ష్మణ్ ఇంటికి చేరుకొని ఆరాధిస్తున్న పోలీసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని రైతు లక్ష్మణ్కు వేధింపులు. నాకు అర్థమైతలేదు అసలు, అడుగుతే పాపమా? అరే మీరు ఇచ్చుడు తప్పుతుంది, ఈ ఇచ్చుడు ఇస్తలేరు, అది తప్పించి దాన్ని అరేంజ్ చేయాల్సిందని వదిలేసి పూర్తిగా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు, క్షమాపణ చెప్పాలని వేధింపులు నిరాకరించిన రైతు లక్ష్మణ్ గ్రామస్తులు తిరగబడడంతో అరెస్టుపై పోలీసుల వెనుకంజ 6 గంటల పాటు విచారణ. సిరిసిల్ల జిల్లాలో నిర్బంధ రాజ్యం అంటూ ఎస్ఐ వచ్చి పోలీసు ఆయన వచ్చి కూర్చొని ఆ లక్ష్మణ్ ఎవరైతే ఆ పర్సన్ ఎవరైతే చెప్పుతో కొట్టుకోవాలి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు అని చెప్పి ఆ యూరియా కొరత గురించి ప్రశ్నించాడు. ఆయన మీద వేధింపులు. అక్కడికి ఇక్కడ చూడండి. ప్రభుత్వ ప్రణాళిక లోపం, నిర్వహణ వైఫల్యం రైతులను ఘర్షణ పడేలా చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద శుక్రవారం యూరియా కూపన్ల కోసం గొడవ పడి కొట్టుకుంటున్న మహిళలు. వీళ్ళిద్దరూ ఒక 10-15 నిమిషాలు సిగపట్లు. నేనైతే గతంలో నాకు తెలిసి చిన్నప్పుడు ఒక్కసారి ఎప్పుడో చూసినా, అది వేరే సందర్భంగా ఎవరో పిట్టలోళ్ళు కొట్టుకుంటున్నారు. అంటే ఇద్దరు ఆడోళ్ళు మొగోళ్ళ కంటే ఎక్కువ. మరి మా దారుణం అంటే దారుణం. ఇంకా ఆ చీర కొంగు పట్టుకొని, లేకపోతే ఆ జాకెట్ పట్టి, లేకపోతే ఇట్లా ఏమంటారు కొప్పు శిఖ పట్టుకొని, విపరీతంగా ఎంటికలు పట్టుకొని ఇట్లా గుంజుకొని గుద్దుకుంటా ఉన్నారు. ఆ సందర్భాన్ని నేను ఎగ్జాక్ట్గా ఒక 20-30 ఏళ్ళ తర్వాత చూస్తున్నాను నేను మళ్ళీ. అది ఎందుకో కారణం, అది అలా పర్సనల్ ఇష్యూ అది. కానీ ఇక్కడ ఈ యూరియా కోసం మీద పడి కొట్టుకుంటుంటే మొత్తం ఒక 100 మంది చూస్తూ ఉన్నారు. వాళ్ళని విడిపోయడానికి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు ఆగుతలేరు. నయ్యకింటలేరు. ఇక అసలు అక్కడ వినే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన ఇంటలేరు, ఏం చెప్పినట్లేదు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. నేను ఆ వీడియో సోషల్ మీడియాలో ఉంది, అది యూట్యూబ్లో ఎందుకు చూపెట్టడం చూపిస్తలేను, మీరు కావాలంటే చూడరు, దొరుకుతుంది అన్న. దారుణంగా కొట్టుకున్నారు. వాళ్ళకి ఏం అవసరం ఇట్లా కొట్లాడాలని? యూరియా కొరత లేకపోతే వాళ్ళకేమన్నా అదా ఇష్టమా ఇట్లా తన్నుకోవాలి, ఇట్లా సావాలి, ఇట్లా గుద్దుకోవాలని చెప్పి? ఇచ్చుడు చేతగాక ఇవన్నీ అన్నవే. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని సింగిల్ విండో కేంద్రం వద్ద యూరియా కోసం 3 పిల్లలతో వచ్చి లైన్లో నిలబడిన మహిళా రైతు ఆకలికి ఏడుస్తున్న పసికందుకు అక్కడే పాలిస్తున్న దృశ్యం అంటూ ఇక్కడ చూడండి. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి చూడండి. మళ్ళీ యూరియా కొరత లేదు అని చెప్తారు. ఇంతగానం ఉండదు, ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా చూడండి.